చాలా మంచి సిమెంట్ ఫ్యాక్టరీ ఉండే, దాన్ని రివైవ్ చేయాలి, పునరుద్ధరించాలని చెప్పి కోరుతూ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళది ఉండేది. 2000 మంది కార్మికులు పనిచేసే వాళ్ళు, చాలా వైభవంగా ఉండేది. కేబినెట్ తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండినప్పుడు హెరిటేజ్ యాక్టు చాలా అసంబద్ధంగా చేసినారు. హెరిటేజ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి, కానీ అర్బన్ డెవలప్మెంట్ కింద పెట్టి హుడాకు అప్పగించి ఓన్లీ హైదరాబాద్ సిటీ వరకే కొన్నిటిని హెరిటేజ్ కిందకి తెచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఇంపార్టెంట్ చారిత్రక కట్టడాలు, ఫోర్ట్స్ చాలా ఉన్నాయి తెలంగాణలో. మన వనపర్తి కోట కావచ్చు, ఇక్కడనే పక్కన రాజాపేట కోట కావచ్చు, దోమకొండ గడి కావచ్చు, అట్లా చాలా మెదక్ కిల్లా కావచ్చు, చాలా ఉన్నాయి. అవి ఎవ్వి పెట్టలేదు. అసమగ్రంగా ఓన్లీ హైదరాబాద్లో కొన్ని బంగ్లాలు పెట్టి ఇదే హెరిటేజ్ పొమ్మన్నారు. సో గతంలోనే దాన్ని మార్చినాము. హెరిటేజ్ యాక్ట్ అనేది యాక్చువల్గా స్టేట్ హెరిటేజ్ యాక్ట్ ఉంటుంది, కానీ ఒక సిటీకి తీసుకురారు, ఒక అర్బన్ డెవలప్మెంట్ దాని కింద ఉండదు. కాబట్టి స్టేట్ హెరిటేజ్ యాక్ట్ను తీసుకురావడానికి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. దానికి సంబంధించి కూడా జరిగింది. మరొక విషయం, గతంలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా పనిచేసినటువంటి శ్రీ బి రాజేశ్వరరావు గారు, శ్రీ ఫారూక్ హుస్సేన్ గారు, వీరిద్దరిని కూడా తిరిగి మరొక టర్మ్ కోసం నియమించమని చెప్పి గవర్నర్ గారిని కోరుతూ కూడా ఈరోజు కేబినెట్ తీర్మానం చేసింది. అది గవర్నర్ గారికి పంపించడం జరుగుతూ ఉంది. ఈ మూడే కదా శ్రీహరి గారు. దీని తర్వాత ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఒక హిస్టారికల్ డే దిస్ ఈజ్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం ప్రారంభమైనప్పుడు కూడా చాలా అపోహలు, అనుమానాలు, చాలా సందేహాలు, వాదోపవాదాలు అనేకమైనటువంటివి సృష్టించడం జరిగింది. కొద్దిగా జరగమ్మా బాబు. అవన్నీ పటాపంచలు చేస్తూ అప్రతిహతంగా 15 సంవత్సరాలు సుదీర్ఘంగా ఉద్యమం కొనసాగి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. రాష్ట్రం ఏర్పడడం, ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం, మేము 17,000 కోట్ల మేర రైతు రుణమాఫీ ప్రభుత్వాన్ని తలకెత్తుకున్నది. దాన్ని సక్సెస్ఫుల్గా నిన్నటితో కంప్లీట్ చేశాం. తెలంగాణ రైతాంగం అందరికీ కూడా ఈసారి నా తరపున, ప్రభుత్వం తరపున నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రం ఏర్పాటు కావడమే కాదు, రైతులకు సంబంధించినటువంటి 1,00,000 రూపాయల రుణం భారం కూడా వాళ్ళని ఎత్తి నుంచి ప్రభుత్వం తీసేయడం జరిగింది. మంచి శుభ పరిణామం. దట్ వే ఆల్సో దిస్ ఈజ్ ఎ హిస్టారికల్ డే. రెండవది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్రమంలో నేను చాలా వేదికల మీద, కొన్ని వందల సభలలో, అనేక లక్షల మంది పాల్గొన్న వరంగల్ లాంటి సభలో నేనే స్వయంగా ప్రకటించడం జరిగింది. దాన్ని తిరిగి ఎన్నికల సందర్భంలో రాష్ట్రం వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సామాజిక నేపథ్యం 90% ఇది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉండేటువంటి రాష్ట్రం. ఉద్యమ సందర్భంలో కూడా నేను అదే మాట చెప్పడం జరిగింది. రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ ధర్మిల డెఫినెట్గా సమీక్ష చేసుకుంటారు ఎవరైనా కూడా. నేను గతంలో చెప్పిన మాదిరిగానే నేపథ్యం మారిపోతుంది. గిరిజనులు ఎక్కువ ఉండే ప్రాంతం, బీసీఈ కింద పరిగణించబడుతున్న ముస్లింలు ఎక్కువ ఉండే ప్రాంతం. కాబట్టి వాళ్ళలో పేదరికం ఉంది. రేపు తెలంగాణ ఏర్పడితే తెలంగాణ రాష్ట్రం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పలచబడ్డ ఈ 2 వర్గాల యొక్క జనాభా పెరుగుతుంది. కాబట్టి
ఆ పెరుగుదలకు అనుగుణంగా చెరొక 12% రిజర్వేషన్ చేస్తామని చెప్పి గతంలో మేము వాళ్ళకి వాగ్దానం చేయడం జరిగింది. పార్టీగా నేను చాలా సందర్భాల్లో చెప్పిన ఆ రోజు కూడా చాలా సందేహాలు అనుమానాలు వెలిబుచ్చినారు. 4% కష్టమైంది, 5% కష్టమైంది, 6% కష్టమైంది అని చెప్పినారు. మీరు 12 ఎట్లా వేస్తారని చెప్పినారు. నేను చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు ఆ రోజు చెప్పడం జరిగింది. అట్లీస్ట్ 150 ప్రెస్ మీట్లలో బహుశా నన్ను ప్రశ్నించుంటారు, మరొక 50 టీవీ డిబేట్లలో చర్చ వచ్చి ఉంటుంది. అన్నిసార్లు కూడా నేను స్పష్టంగా చెప్పిన తమిళనాడు మార్గంలో, తమిళనాడులో ఎట్లయితే రిజర్వేషన్ అబోవ్ 50% అమలవుతా ఉందో అదే పద్ధతిలో తెలంగాణ రాష్ట్రంలో కూడా చేస్తామని చెప్పడం జరిగింది. ఆ ధర్మిల ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ప్రజలు మాకు స్పష్టమైన తీర్పు ఇచ్చినారు. ఇక్కడ ఏర్పడ్డది అలయన్స్ ప్రభుత్వం కూడా కాదు. మేము సింగిల్ హ్యాండెడ్గా ఏ పార్టీతో పొత్తు లేకుండా మా మేనిఫెస్టోని ప్రజల ముందు పెట్టి వాగ్దానం చేసి మేము పోయినాం. పోతే ప్రజలు స్పష్టమైనటువంటి మెజార్టీతోని గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం మాకు ఇచ్చినారు. మీ అందరికీ కూడా తెలుసు, ఎన్నికల సందర్భంలో నేను 107 సభలలో మాట్లాడడం జరిగింది. ఆల్మోస్ట్ 107 సభలలో కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణలో వస్తే మేము ముస్లింలకు 12%, గిరిజనులకు 12% రిజర్వేషన్లు చేస్తామని చెప్పి కుండ బద్దలు కొట్టి నేను ప్రతి సభలో కూడా చెప్పడం జరిగింది. అవన్నీ సభల ద్వారా విన్న ప్రజలు, టీవీ డిబేట్ల ద్వారా విన్న ప్రజలు, పార్టీ అధ్యక్షుడిగా ఆ రోజు నేను చెప్పినటువంటి ఉపన్యాసాలు, పార్టీ అభ్యర్థులుగా మా 119 మంది శాసనసభ అభ్యర్థులు, 17 మంది పార్లమెంట్ అభ్యర్థులు అందరం కూడా చెప్పినాం. రిసౌండింగ్ ఎఫెక్ట్ మా అందరం ప్రజలకు చెప్పిన దానికి అగెనెస్ట్గా మాకు మ్యాండేట్ వచ్చింది. కాబట్టి ఈరోజు మేము దాన్ని ఇంప్లిమెంట్ చేసి తీరాలి. దానికి గాను 2 కమిషన్లు వేయడం జరిగింది. ఒకటి సుధీర్ కమిషన్ మైనార్టీల మీద స్టడీ చేయడం కోసం, ఇంకోటి చెల్లప్ప కమిషన్ వేయడం జరిగింది. ఇద్దరు కూడా ఫైండింగ్ ఇచ్చి రిపోర్ట్ ఇచ్చినారు. అయితే ఇక్కడ కులాల పేరు మీద, మతాల పేరు మీద, ఇతరత్ర పేర్ల మీద రిజర్వేషన్ ఇచ్చేదానికి వెసులుబాటు లేదు. కాబట్టి మన రాజ్యాంగం కల్పించినటువంటి వెసులుబాటు ప్రకారం బీసీ కమిషన్ వీళ్ళ యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక వెనుకబాటుతనం మీద రిజర్వేషన్ ఇవ్వగలుగుతాం. కాబట్టి ఆ రిపోర్ట్లను రెండింటిని కూడా తీసుకొని బీసీ కమిషన్కి ఇవ్వడం జరిగింది. బీసీ కమిషన్ వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలన చేసి ఒక సమగ్రమైన నివేదికను ఇవ్వడం జరిగింది. నిన్న నాకు సమర్పించారు. ఈరోజు క్యాబినెట్లో చర్చించి దాన్ని క్యాబినెట్ అడాప్ట్ చేసుకోవడం జరిగింది. గవర్నమెంట్ ఆ రిపోర్ట్ను అంగీకరించింది, గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. అదేవిధంగా ఎస్టీ కమిషన్ సంబంధించి చెల్లప్ప గారు ఇచ్చిన దాన్ని కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అమలు చేయడానికి సావకాశం కలిగింది. ఆ ధర్మిల 16వ తేదీ శాసనసభ సమావేశం పిలువమని గౌరవ స్పీకర్ గారిని కూడా ఈరోజు క్యాబినెట్ కోరింది. అయితే గౌరవ మంత్రివర్యులు ఆ కమిషన్ రిపోర్ట్ చదవడానికి అట్లీస్ట్ 2-3 డేస్ టైం కావాలి. కాబట్టి బిల్లు తయారు చేయమని చెప్పి ఒక పక్కన లా సెక్రటరీని, లా డిపార్ట్మెంట్ని ఆదేశిస్తూ గౌరవ మంత్రివర్యులను ఈ క్షుణ్ణంగా అధ్యయనం చేసి రమ్మని చెప్పి కూడా కోరడం జరిగింది. 15వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు మళ్ళీ క్యాబినెట్ సమావేశం పిలవడం జరిగింది. క్యాబినెట్ సమావేశం తదనంతరం శాసనసభ సైనెడ్ అయింది కానీ ఫ్లోర్ కాలేదు. నేను శాసనసభలోనే ఆ రోజు ఫ్లోర్లో చెప్పాను. ఒక 7-8 రోజులు 10 రోజులు గడిచిన తర్వాత మళ్ళీ గవర్నర్ నోటిఫికేషన్ అవసరం లేకుండా శాసనసభను మళ్ళీ సమావేశపరచాలని చెప్పి ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ నేను స్పీకర్ గారిని కోరినాను. మీరు కూడా గమనించినారు ఆ విషయం. అందుకోసం 16th నాడు ప్రత్యేకంగా శాసనసభ సమావేశం పిలవడం జరిగింది. స్పీకర్ గారిని కోరినాం, వారు నోటిఫై చేస్తారు. 15th నాడు 2 o'clock క్యాబినెట్ సమావేశం ఉంటుంది. 4:30కి స్పీకర్ గారి ఛాంబర్లో బీఏసీ సమావేశం పెట్టమని కూడా ప్రభుత్వం స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. స్పీకర్ గారు తదుపరి చర్యలు తీసుకుంటారు. ఆ రకంగా తమిళనాడు తరహాలోనే రిజర్వేషన్ ఎంత ఇవ్వాలనేది కమిషన్ తమ రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మంత్రులు అధ్యయనం చేసిన తర్వాత, ఒక సమగ్ర అవగాహన ఏర్పడ్డ తర్వాత 15th రోజు ఎస్టీలకు ఎంత పర్సెంటు, బీసీఈకి, ఇక ముస్లిం అని అనం మనం,
బీసీఈకి ఎంత పర్సెంట్ ఇవ్వాలనేది ఆ రోజు నిర్ణయించడం జరుగుతుంది. ఆ ప్రకారంగా మనం ముందుకు పోతాం. ఈ సందర్భంలో ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలకు, కొన్ని రాజకీయ పార్టీలకు కొన్ని అపోహలున్నాయి. కొందరు కావాల్సుకొని కూడా అపోహలు కలిగించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే రిజర్వేషన్, మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వరాదు, దీని ద్వారా బీసీలకు నష్టం వస్తుంది అని కొందరు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. 100% ఐఎమ్ కండెమింగ్ ఇట్. మేము మతపరమైన రిజర్వేషన్ ఇవ్వడం లేదు. ఎందుకంటే అసెంబ్లీలో కూడా ఈ మాట నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్పడం జరుగుతూ ఉంది. మేము ఇస్తున్న రిజర్వేషన్, ఇవ్వబోతున్న రిజర్వేషన్ కొత్తది కాదు. ఎందువల్ల కొత్తది కాదంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలలో ఆల్రెడీ ఇస్తున్నటువంటిదే. బీసీఈ కేటగిరీ కింద దూదేకుల కులం అని చెప్పి 1%, బీసీఈ కేటగిరీ కింద 4%, మొత్తం 5% రిజర్వేషన్ ఇప్పుడు ఆల్రెడీ ఇవ్వబడుతున్నది, అమల్లో ఉంది. ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్ ఉంది. దాన్ని మేము కొంత పర్సెంట్ పెంచుతున్నాం అంతే. మేము కొత్తగా సృష్టించడం లేదు. ఇది ఎంత పర్సెంట్ పెంచాలనో క్యాబినెట్ రేపు నిర్ణయం చేస్తుంది 15th నాడు. ఆ పర్సెంట్ పెంచుతాం. దానికి ఇంకో 5%, 6%, 7% ఎంత పెంచాలనో దట్ క్యాబినెట్ విల్ టేక్ ఏ ఫైనల్ వ్యూ. అది పెంచడం జరుగుతుంది. 2, ఎస్టీలు రాజ్యాంగబద్ధంగానే అది షెడ్యూల్డ్ ట్రైబ్. రాజ్యాంగబద్ధంగా షెడ్యూల్డ్ ట్రైబ్ ఉన్న వాళ్ళకు పెంచడానికి రిజర్వేషన్లు అవసరమైనప్పుడు 50% అధిగమించడానికి సుప్రీంకోర్టే అనుమతి ఇచ్చున్నది. అందుకు ఉదాహరణ, ఇది దేశంలో కూడా కొత్త కాదు. ఏ రాష్ట్రాలలో ఉందంటే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక, మణిపూర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఈ 7 రాష్ట్రాలలో ముస్లిం ప్రజల యొక్క, ముస్లిం వర్గాలలో ఉండేటువంటి వెనుకబాటుతనాన్ని గుర్తించి దాంట్లో కొన్ని గ్రూపులను ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆల్రెడీ రిజర్వేషన్ కొనసాగిస్తూ ఉన్నారు. కేరళలో 12% ఉంది, ఇంకో చోట 3.5% ఉంది, మన దగ్గర ఒక 5% ఉంది, రకరకాలుగా ఉంది. అదే తరహాలో మనం కూడా చేయబోతా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే రిజర్వేషన్ సంబంధించి 50% కంటే ఎబోవ్ ఇంప్లిమెంట్ చేస్తున్న రాష్ట్రాలు తమిళనాడు 69%, జార్ఖండ్ 60%, 60%, మహారాష్ట్ర 52%. తర్వాత ప్రత్యేకించి అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాల్యాండ్, మిజోరాం, ఈ 4 రాష్ట్రాలలో గిరిజనులకు 80% రిజర్వేషన్ అమల్లో ఉంది. 80% రిజర్వేషన్ ట్రైబల్స్కు అమల్లో ఉంది. ఇట్ ఈస్ అండర్ ప్రాక్టీస్ నౌ. గుజ్జర్లు మరియు జాట్లు జరిపినటువంటి ఆందోళన పరిగణనలోకి తీసుకొని ఇటీవల కాలంలోనే రాజస్థాన్ ప్రభుత్వం వాళ్ళ రాష్ట్రంలో రిజర్వేషన్ 68%కు పెంచాలని చెప్పి రాజస్థాన్ ప్రభుత్వం, రాజస్థాన్ శాసనసభ తీర్మానించి చట్టం పాస్ చేసి ప్రెసిడెన్షియల్ అసెంట్ కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఆ ప్రతిపాదన కేంద్రం దగ్గర ఉంది. ఇప్పుడు ఇట్ ఈస్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఆ తరహాలోనే మేము 15th నాడు క్యాబినెట్ పర్సెంటేజ్ నిర్ణయించిన తర్వాత బిల్లులో ఆ సంఖ్య పొందుపరిచి 16th నాడు అవసరమైనటువంటి చట్టం, తెలంగాణ రాష్ట్ర రిజర్వేషన్ చట్టం, దానిలో అందరిది ఉంటుంది. బీసీకి ఎంత, ఎస్సీకి ఎంత, ఎస్టీకి ఎంత, మైనారిటీ అంతా ఉంటుంది అన్నమాట. మొత్తానికి కలిపి ఉంటుంది, ఒకరికొకరికి ఉండదు. యాక్ట్ అనేది ఉంటుంది. ఆ ప్రకారంగానే ఎవరికి ఎంత పర్సెంటేజ్ అనేది తీసుకొని పోతాం. ఈ రాష్ట్రంలో ఇది ఈ విధంగా తీసుకొని పోతాం. కేంద్రంతో మాట్లాడి దీనికి రాష్ట్రపతి అసెంట్ ఇప్పించమని కోరుతాం.
కేంద్రం కూడా తప్పకుండా ఇప్పిస్తుందనే ఆశాభావం మాకుంది. కారణం ఎందుకంటే దేశంలో ఒక రాష్ట్రానికి ఒక నీతి, ఇంకో రాష్ట్రానికి ఇంకో నీతి ఉండడానికి వీలు లేదు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు అన్ని రాష్ట్రాలకు కూడా సమాన హక్కులు ఉంటాయి. తమిళనాడులో 68 మరియు 69% రిజర్వేషన్ 32 సంవత్సరాల నుంచి అమలు జరుగుతూ ఉంది. నిరాఘాటంగా ఏం ఇబ్బంది లేకుండా అమలు జరుగుతూ ఉంది. ఇప్పుడు రైట్ నౌ ఇట్ ఈజ్ అండర్ ఇంప్లిమెంటేషన్ ఇన్ తమిళనాడు. అదేవిధంగా 80% రిజర్వేషన్ 4 ఈశాన్య రాష్ట్రాలలో, ఇందాక నేను చెప్పిన రాష్ట్రాలలో అమలు జరుగుతూ ఉంది. 60% రిజర్వేషన్ జార్ఖండ్లో రైట్ నౌ అమలు జరుగుతూ ఉంది. దిస్ ఈజ్ నథింగ్ న్యూ టు ఇండియా. కాబట్టి మద్రాసు రాష్ట్రం కూడా, మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత 1953లో అప్పుడు వాళ్ళు రివ్యూ చేసుకున్నారు. రివ్యూ చేసుకొని కొత్త రాష్ట్రం ఏర్పడ్డ కాంటెక్స్ట్లో తెలుగు వాళ్ళు విడిపోయిన తర్వాత మిగిలిన తమిళ రాష్ట్రంలో రిజర్వేషన్లు ఎట్లా ఉన్నాయని సమీక్ష చేసుకొని వాళ్ళు నిర్ణయానికి వచ్చినారు. ఈరోజు తెలంగాణ విషయంలో కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన రాష్ట్రం, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ఏర్పడ్డ సామాజిక స్వరూపానికి అనుగుణంగా, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేటువంటి సామాజిక స్వరూపానికి అంటే సోషల్ కంపోజిషన్కు అనుగుణంగా బాధ్యత గల రాష్ట్ర ప్రభుత్వంగా రిజర్వేషన్లు అమలు చేయించాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. దాన్ని గుర్తించి ఈరోజు కేబినెట్ ఇంకో నిర్ణయం కూడా తీసుకున్నది. ఇక్కడ ఎస్సీలకు మనం అఫ్కోర్స్ 15% అమలు చేస్తూ ఉన్నాం. కానీ రాష్ట్రంలో ఈరోజు ఎస్సీల జనాభా 16.3% ఉన్నట్టుగా మనకు సెన్సస్ లెక్కలు చెప్తా ఉన్నాయి. అదేవిధంగా బీసీలకు కూడా కొంత రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొత్తగా ఏర్పాటైనటువంటి మన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్కు ఈరోజు ఒక టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చినాం. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం కాబట్టి వృత్తి పనులలో ఒక చెప్పులు కుట్టే వృత్తి మినహాయిస్తే మిగిలిన వృత్తులన్నీ కూడా బీసీ కులాల వాళ్ళే చేస్తున్నారు. కాబట్టి మరి వాళ్ళు వృత్తులు కోల్పోయి కూడా ఇలా చాలా బాధలు పడుతూ ఉన్నారు. అంచేత బీసీలకు ఎంత % రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం ఉంది. ఒకటి, బీసీలలో ఉన్నటువంటి అత్యంత వెనుకబడిన వాళ్ళ ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ గురించి ప్రభుత్వం ఏం చేయాలా. 2, బీసీలలో ఉన్నటువంటి సంచార జాతుల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళని ఏం చేయాలా, వాళ్ళకు జరిగించాల్సిన పని వరుస ఏంది. 3, ఇవన్నీ కూడా సమగ్రమైనటువంటి అధ్యయనం చేసి తెలంగాణ కొత్తగా ఏర్పడే రాష్ట్రం కాబట్టి ఒక హిస్టారికల్ డాక్యుమెంట్ను స్టడీ చేసి అద్భుతమైనటువంటి హిస్టారికల్ డాక్యుమెంట్ను రూపకల్పన చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించమని చెప్పి 6 to 7 months లోపు అన్ని జిల్లాలు తిరిగి, అన్ని ప్రాంతాలు తిరిగి, అన్ని పట్టణాలలో అన్ని బస్తీలు తిరిగి ప్రజల స్థితిగతులను పరిశీలించి లోతైనటువంటి అధ్యయనం చేసి మంచి రికమెండేషన్లు ఇవ్వని చెప్పి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్కు టుడే క్యాబినెట్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కూడా ఇచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్గా దాన్ని రెజ్యూమ్ చేస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా ప్రభుత్వం ఆదేశించింది. బీసీ కమిషన్ ఎక్కడ సంచరించినా, ఎక్కడ పర్యటించినా రాష్ట్ర స్థాయి కార్యదర్శులు కానీ, జిల్లా కలెక్టర్లు కానీ వాళ్ళకు అవసరమైన టోటల్ స్టాటిస్టిక్స్ అందజేయాలని చెప్పి కూడా వాళ్ళను కోరడం కూడా జరిగింది. ఆ రకంగా వాళ్ళకు ప్రభుత్వ పక్షాన అందజేయడం కూడా జరుగుతుంది. తద్వారా వస్తే బీసీల రిజర్వేషన్ పెంపుకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి భవిష్యత్తులో నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు బీసీలకు ఉన్న పర్సెంటేజ్ రిజర్వేషన్ 1% కూడా తగ్గదు. కాగా వాళ్ళ రిపోర్ట్ అందితే బీసీలకు ఇంకా % డెఫినెట్గా పెంచుతాం. ఎందుకంటే ఈలోపు కేంద్రంతో మాట్లాడి ఈ పెంపుదల యాక్సెప్ట్ చేసుకుంటే ఇన్ ద సేమ్ లైన్, సేమ్ ఎనాలజీలో ఎట్లయితే జార్ఖండ్లో ఉందో, ఎట్లయితే నార్త్ ఈస్ట్ 4 స్టేట్స్లో ఉందో, ఎట్లయితే తమిళనాడులో ఉందో ఆ ప్రకారంగా పెంచడం చాలా సులువవుతుంది. కాబట్టి ప్రక్రియ కూడా ఇప్పుడు అంతా జరిగిపోతుంది. కాబట్టి అది చాలా తొందరగా చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. కాబట్టి బీసీల రిజర్వేషన్ కూడా కొంత పెంచడానికి సుముఖంగా ఉన్నాం. ప్రభుత్వం యొక్క సుముఖత, ఈ విషయంలో ఫ్లెక్సిబిలిటీకి మంచి ఉదాహరణ ఎవరు ధర్నాలు చేయకున్నా, ఎవరు డిమాండ్ చేయకున్నా, ప్రభుత్వానికి ఎవరు మెమోరాండం ఇవ్వకున్నా దేశంలో ఎక్కడ లేని విధంగా ఫస్ట్ టైం ఇన్ ఇండియా మార్కెట్ కమిటీ చైర్మన్లలో రిజర్వేషన్ తెచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. అది ప్రజలకు తెలుసు. ఈరోజు ఇంప్లిమెంటేషన్ కూడా చేసినాం మేము. అంటే ప్రజలకు న్యాయం చేయడంలో
టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుంటుందన్న దానికి ఇది ఒక మంచి ఉదాహరణ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఆ రకంగా దీన్ని ముందుకు తీసుకొని పోవాలి. కొంతమంది చేసే దుష్ప్రచారం ఏమాత్రం కరెక్ట్ కాదు. ఈ నేపథ్యంలో తప్పకుండా సామాజిక స్వరూపాన్ని పరిగణలోకి తీసుకొని చేసుకునేటువంటి వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలి. అందువల్ల ఈ స్టెప్ ఈరోజు తీసుకుంటా ఉన్నాం. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఒక చరిత్ర అయితే, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తీసుకునేటువంటి చర్యలలో రైతు రుణమాఫీ ఇచ్చిన హామీ మేరకు పరిపూర్ణం కావడం ఒక చరిత్ర. అద్భుతంగా అన్నదన్నట్టు చేసుకోవటం. ఇలా రిజర్వేషన్లు కల్పిస్తామనుకునే వర్గాలకు కమిషన్లు ఏర్పాటు చేసి రిపోర్టు తెప్పించి ఖచ్చితంగా దానికి తగు రీతిలో ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం కూడా ఒక హిస్టారికల్ డే. డెఫినెట్గా ఇది మంచి దారి తీస్తుంది. అన్ని వర్గాల ప్రజలు మేము కోరుతుండేది, అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా సంతోషంగా వాళ్ళ ముఖాల మీద చిరునవ్వు చిందితేనే సరి అయిన తెలంగాణ. కాబట్టి ఆ తెలంగాణ దిశగా ఒక మంచి పురోగామి, అంటే ఒక ప్రోగ్రెసివ్ స్టెప్ ఈరోజు పడిందని నేను నా హర్షాన్ని, నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చినారు. ఇదేదో మేము చీకట్లో పెట్టి చేస్తలేం. కొంతమంది వ్యక్తులు దీన్ని వ్యతిరేకించే వాళ్ళు, దీని మీద కొన్ని వ్యతిరేక ప్రకటనలు చేస్తున్న వాళ్ళు సద్విమర్శ చేస్తలేరు, దుర్విమర్శ చేస్తూ ఉన్నారు. వాళ్ళు రికన్సైల్ కావాలి. వాళ్ళు ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే మేము ఆల్రెడీ ఇలా మేము అమలు చేయకపోతేనే తప్పు. ప్రజలకు చెప్పినాం, 107 సభలలో చెప్పినాం, మేనిఫెస్టోలో చెప్పినాం, 10-12 ఏళ్ల క్రితమే నేను ప్రకటించినాను. కాబట్టి చెప్పిన దాన్ని చేస్తున్నాం తప్ప మేము కొత్తగా మేము చేయడం లేదు. ఈ మధ్యన ఒక సంఘటన జరిగింది. 3-4 డేస్ బ్యాక్ ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు పాల్గొన్న ఒక సమావేశంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఒక కామెంట్ చేసినారు. రాజకీయ పార్టీల యొక్క మేనిఫెస్టోలు చిత్తు కాగితాలా, ఇలా అమలు చేస్తారా, చెయ్యరా, ఖచ్చితంగా చెయ్యాలి, లేకపోతే వాటి శాంక్టిటీ ఏముంది, రాజకీయ పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోలను అమలు చేసేటువంటి చట్టం, కఠినమైన చట్టం తేవాలే, లేకపోతే దానికి మీనింగే లేదని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు కూడా ఈ కామెంట్ కూడా చేశారు. ఆ నేపథ్యం కూడా మాకు కరెక్ట్గా సరిపోతూ ఉంది. కాబట్టి దీన్ని దయచేసి ప్రోగ్రెసివ్ థింకర్స్ ఎవరు కూడా వ్యతిరేకించవద్దని నేను మనవి చేస్తూ ఉన్నా. మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీసీ కమిషన్ నియామకం చేసుకున్నాం. ఎస్సీ ఎస్టీ కమిషన్లు కూడా వాటిని కూడా నియామకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే వీక్ 10 డేస్లో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్ కూడా నియామకం చేస్తాం. ఆ వర్గాలకు సంబంధించినటువంటి స్థితిగతుల మీద కూడా క్షుణ్ణమైనటువంటి అధ్యయనం చేస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంకొక విషయం పార్టీకి సంబంధించి మీకు చెప్పుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. దాని తర్వాత నేను ఉంటాను. మనం కలవ కూడా చాలా రోజులైంది ఈ మధ్య, కాసేపు షేర్ చేసుకుందాం. పార్టీకి సంబంధించిన విషయం ఏంటంటే 21వ తేదీ ప్లీనరీ సమావేశం. దయచేసి మిక్స్డ్ వార్త కాకుండా సెపరేట్ వార్త రాస్తే ఐ షల్ బి థ్యాంక్ఫుల్ టు యూ. ఒక వార్తలు 2 అయితే 2, 3 అయితే 3 పెట్టండి. ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్ ఒక హిస్టారికల్ సబ్జెక్ట్ కాబట్టి అది ఒక వార్త అయిపోయి మిగిలింది 2వ వార్త వస్తే కొద్దిగా మీ ఎడిటర్లను రిక్వెస్ట్ చేశాను. సరే, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు కొద్దిగా మీ ఎడిటర్ నా పక్షాన రిక్వెస్ట్ చేసి 14 to 28 ప్లీనరీ ఇక్కడ 21 జరుగుతుంది. 27న